చేసేసి వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు లాగైతే రెడీ అవుతుంది అనమాట. రెడీ అంటే కంటిన్యూ అవుతూ ఉండగానే మధ్యలో పొద్దున్నే నైటీతో కట్టా చెప్తే బాగోదు కదా అనేసి ఇప్పుడైతే సెకండ్ది చెప్తున్నాను అనమాట. మా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియో ఒక లైక్ అయ్యండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి. లైక్ వేస్తేనే మీరు చూసిన దానికి అయితే ప్రతిఫలం అయితే మాకు దక్కుతుంది. దాని గురించి అయితే మా వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే వేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి ఒక్క లైక్ అయితే వేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి వీడియో అయితే. ఇవాళ పూజ అయితే స్వామికి ఇలా జరిగిందనమాట. ఇంక వాళ్ళ ప్రసాదం అయితే చిప్స్ పెట్టానండి, ఇంకా ఏమీ లేవు. పాలు, చిప్స్, మంచినీళ్ళు పెట్టాను. దీపం అయితే ఇలా పెట్టుకున్నాను. కరివేరు పూలు, గులాబీలు అయితే పెద్ద స్వామి ఇద్దరికే పెట్టానండి. 2 గులాబీలు దొరికాయి, శంగం పువ్వులు కూడా 2 దొరికాయి. మల్లె పువ్వులు, మందారాలు, కరివేరు పువ్వులు, వీటితో అయితే ఇలా స్వామికి అయితే అలంకరణ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. మార్నింగ్ పూజ అయితే పూర్తయింది, ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. మా వీధి చూసారా ఎంత కూల్గా ఉందో. మార్నింగ్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారనమాట. నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టీ పెట్టేసుకున్నాను. స్వామికి అయితే అన్నం పెట్టేస్తానండి. నేను ఒక ప్లేట్లోనే పెడతాను అనమాట. రైస్ అనేది రోజైతే పెరిగేసి పెడుతున్నానండి నైవేద్యానికి అయితే. ఇంకా పెరుగులో అయితే మనకు ఉప్పు ఏం అవసరం లేదు, ఉప్పు వేయకూడదు. ఇంకా అందుకని పంచదార ఏదైనా వేసుకుని పెట్టాలన్నమాట. బెల్లం కానీ పంచదార కానీ రెండిట్లో ఏదైనా వేయచ్చండి. నేనైతే కొంచెం పంచదార అయితే వేస్తాను. స్వామికి అయితే నైవేద్యం పెట్టేసి వస్తాను అనమాట. సంజు, ఉంటావా ఉండవా? నువ్వు కనికి ఎందుకు అంతమంది వాళ్ళు తిన్నావు? నువ్వు ఏది నాకు ఇచ్చేనా కనికి? అజ్జి ఎంత నీట్గా రెడీ అయ్యి ఒకసారి చూపించు నాకు.
అయిపోతే పిల్ల చూస్తుంది ఇది. చూడండి ఇది ఎలా రెడీ అయ్యిందో చక్కగాను. వాడు కూడా నీట్గానే రెడీ అయ్యాడు. వీడి దగ్గర ఉన్న దురాల బట్టి ఏంటంటే కనికలు తినడం అంతే, ఇది ఒక్కటే మానట్లేదు. దీన్ని వీడికి ఎలాగైనా బ్లడ్ ఎక్కించేయాలి. వీడు బ్లడ్ ఎక్కిస్తేనే కానీ ఫలితం ఉండదు. ఇంకా రేపు పొద్దున్నైతే వేరే దుక్కునికి వెళ్ళాలి, వీరభద్రుడు గద్దె దగ్గరికి. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎల్లుండి అయితే ఏదోలా చూసి వీడికి బ్లడ్ అయితే ఎక్కించేద్దామని చూస్తున్నాను నేనైతే. ఎక్కితేనే కానీ కనికలు తినడం మాండేమోనండి. కాకపోతే ఏంటంటే చాలా విపరీతంగా తినేస్తున్నాడు. ప్రమాదం అని అంటున్నారు అందరూ కూడాను, కానీ వీటితో మాన్పించలేకపోతున్నాము. దానికైతే రెడీ అవుతానండి. ఇప్పుడైతే వీళ్ళందరూ అయిపోయారనమాట. రెడీ అవుతాయి తిప్పుకుంటూ వీళ్ళందరూ రెడీ అయిపోయారు. నాకు వంట పని కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఒకసారి ఫేస్ వాష్ అయితే చేసుకొచ్చాను. ఇంకొకసారి అయితే నేను కొంచెం పౌడర్ అయితే వేసుకుని కొంచెం కాటకి దిద్దుకుని బొట్టు పెట్టుకుంటాను. బయలుదేరుతున్నామండి మేమైతే. కిరణైతే ఒక ట్రిప్ సాయి వాళ్ళని దింపుతాడు, రెండో ట్రిప్ రాడాడు. అడిగి డ్యూటీ ఉంది కదా. సరే అండి మేమైతే బయలుదేరుతాం. వచ్చిన తర్వాత అక్కడ కూడా బ్లాక్ కంటిన్యూ అవుతుందండి. ఇది వినాయకుడి గుడి, మధ్య వాటర్ పోస్తారనుకుంటా, చలివేంద్రం అంటారు కదా. అయిపోయింది బస్సు కదా. అంట్లు కూడా తోమేసుకున్నానండి, అయిపోయింది. అంతా క్లీనప్ అవుతే అయిపోయింది. ఇంకా అంట్లు అవుతే తోముకుని ఇలా బోర్లించుకున్నాను అనమాట. సరే అండి, మధ్యాహ్నం వరకు లాగవుతుంది. ఇదండి నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే.